For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ దోమల నాగేంద్ర గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఫస్ట్లీ ఈ రోజు సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. అసలు ఈ జనరేషన్లో కానీ ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్స్లో చూస్తే ఎక్కువ మంది సూసైడ్స్ చేసుకుంటున్నారు. అసలు రీజన్స్ కూడా ఏముండవు, కానీ చిన్న చిన్న విషయాలు సూసైడ్స్ చేసుకుంటున్నారు. అసలు ఈ సెప్టెంబర్ 10th వరల్డ్ ప్రివెన్షన్ డే ఇంపార్టెన్స్ ఏంటి సార్? సో దీన్ని 2003లో WHO అనౌన్స్ చేసింది, వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. దాన్ని తెలుగులో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం అంటారు. సో దీంతో అవేర్నెస్ క్యాంప్ స్టార్ట్ చేశారు. అన్ని చోట్ల వరల్డ్ వైడ్గా సూసైడ్ టెండెన్సీ మన ఇండియాలోనే లేదు, వరల్డ్ వైడ్గా ఉంది, ప్రతి కంట్రీలో ఉంది, ప్రతి ఇంట్లో కూడా వెళ్ళిపోయింది. సో ఇది ఏమవుతుంది అంటే ఎంత కౌన్సిలింగ్ చేసినా, ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా తగ్గట్లేదు. సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. చిన్నది కూడా పెద్దగా ఆలోచించేసి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ టీనేజర్స్, టీన్ ఏజ్లో ఉన్న వాళ్ళంతా 19 years బిలో ఉన్న టీనేజర్స్ అంతా కూడా 13 to 14 ఉండేవాళ్ళు రేషియో ఎక్కువగా ఉంది. సో మన నేషనల్ క్రైమ్ రికార్డింగ్ బ్యూరో NCRB ఏం చెప్పింది అంటే ఎవ్రీ 14 secondsకు ఒక టీనేజర్ సూసైడ్ చేసుకుంటున్నాడు వరల్డ్ వైడ్గా. ఎవ్రీ 14 seconds, ఎవ్రీ 1 minuteకు ఒక యూత్ సూసైడ్ చేసుకుంటున్నాడు. యూత్ అంటే 19 to 30 years బిలో. వీరి రేషియో ఎక్కువ ఉంది. అంటే యాక్సిడెంట్స్ తర్వాత సెకండ్ ప్లేస్ దీనికి వచ్చేసింది. సో ఇలా ఎందుకు జరుగుతుందని వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే 2003 నుంచి ఈ సూసైడ్ మీద ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తూ పేపర్లలో, టీవీలలో వరల్డ్ వైడ్గా, ఈవెన్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఎన్ని పెట్టినా కూడా ఇవి తగ్గట్లేదు, రోజు రోజు పెరుగుతుంది. రేషియో కంపేర్ చేస్తే 10 years కంపేర్ చేస్తే పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. సో మరి ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే సమస్యలు అందరికీ ఉంటాయండి. సమస్య లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఇప్పుడు చూడండి 8th 9th క్లాస్ పిల్లోడు కూడా సూసైడ్ చేసుకుంటున్నాడు. మా అమ్మగారు తిట్టారని, మా ఫాదర్ తిట్టాడని సూసైడ్ చేసుకుంటున్నారు. అంతే. అంటే అన్బేరియబుల్, వాళ్ళు భరించలేకపోతున్నారు. సో కష్టాన్ని భరించలేకపోతున్నారు, ఇన్సల్ట్ భరించలేకపోతున్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళు పెరిగిన కుటుంబ వాతావరణమే దానికి కారణం. కుటుంబ వాతావరణ కారణం ఏంటి? ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక అబ్బాయి ఉన్నాడు, షాప్కి వెళ్ళేసి ఏదైనా కొనుక్కొని రమ్మని చెప్పామనుకోండి, పెన్, పెన్సిల్ ఆర్ ఎనీథింగ్, ఏదో సోప్ అనుకుందాం. ఆ సోప్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే ఆ షాప్కి వెళ్తే ఈ బ్రాండ్ సోప్ దొరుకుతుంది అని చెప్తుంది. అతడు ఆ అబ్బాయి షాప్కి వెళ్తాడు, ఆ షాప్లో ఆ సోప్ లేదు, తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ మమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ఆ షాప్ మాత్రమే వెళ్ళు, అక్కడే బ్రాండ్ సోప్ దొరుకుతుంది, అదే మనకు కావాలి అని చెప్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాడు, తిరిగి ఇంటికి వస్తాడు, అక్కడ సోప్ లేదు. అంటే ఆయనకు అవకాశం అనేది వేరేది లేదు. వాళ్ళ మమ్మీ ఏం చెప్పి ఉండాలి అంటే నువ్వు ఆ షాప్కి వెళ్ళు, ఇన్ కేస్ షాప్లో లేకపోతే ఇంకా ఏ షాప్కైనా వెళ్ళు, ఏదైనా దొరుకుతాయి అన్నప్పుడు అతను అవకాశాలు ఎక్కువ వెతుకుతూ ఉంటాడు. ఆపర్చునిటీస్ తన చుట్టూ కనబడుతూ ఉంటాయి. సో వెళ్ళేసరికి ఆ షాప్ క్లోజ్ ఉంది అనుకుందాం, ఆపర్చునిటీ లేదు, తిరిగి బ్యాక్ వచ్చేస్తాడు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లల్లో ఈ నెగిటివ్ ఫీలింగ్స్. ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏంటంటే నాకు అవకాశాలు లేవు, నా పని ఇంతే, నా సక్సెస్ ఆగిపోయింది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల్లో చూస్తే లవ్ ఎఫైర్స్. సో ప్రేమతో కూడా ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో నేను అబ్బాయిని ప్రేమించాను, బ్రేకప్, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, బ్రేకప్. సో వాస్తవానికి ఏ ప్రేమ కూడా చావును కోరుకోదు. చావును కోరుకునేది ప్రేమ కానే కాదు. ఏ ప్రేమ ఇతరులను చంపమని చెప్పదు, తను చనిపోవని చెప్పదు. ప్రేమ పేరుతో ఇతరులతో చంపాము అంటే అది ప్రేమ కాదు, తను చనిపోయాడంటే ప్రేమ కాదు. అదొక లస్ట్, మోహం మాత్రమే, లేదా ఆకర్షణ మాత్రమే. సో ఇట్లా ఆకర్షణ ఉంది అంటే ఒక నీడి ఉంది, దాని వెనుక స్వార్థం దాగి ఉంది. సో దానివల్లనే సూసైడ్ టెండెన్సీ స్టార్ట్ అవుతుంది. సో దీనికి కారణం ఏంది అంటే మన బాడీలో ఉన్న హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, అన్హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. ఎక్కువ శాతము మన మైండ్లో ఏది ప్రోగ్రామింగ్ చేస్తే ఆ ప్రోగ్రామింగ్ బయటకు వస్తుంది. సిస్టమ్ మీద, మన కీబోర్డ్ మీద మనం ఏ టైప్ చేస్తే స్క్రీన్ మీద, మానిటర్ మీద అదే బయటికి కనబడుతూ ఉంటుంది. సో మన ఇన్పుట్ ఏది ఇస్తామో అవుట్పుట్ అదే వస్తూ ఉంటుంది. మనం ఒక పాట పాడి రికార్డింగ్ చేసి రిలీజ్ చేసామనుకోండి, మన పాట అదే వస్తుంది కదా. సో మనమే రికార్డింగ్ చేసాం, మనమే ప్రోగ్రామింగ్ చేసాం. అంటే ప్రోగ్రామ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ చేస్తే అలాంటి రిజల్ట్ బయటకు వస్తుంది. సో అందుకే క్లియర్గా మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ మనమే చేయాలి. మనం చేయలేదనుకోండి అదే చేసుకుంటుంది. అది టీవీలో చూసిన దాన్ని, పేపర్లో చూసిన దాన్ని, బయట డిస్కషన్, ఇవన్నీ అది ప్రోగ్రామింగ్ చేసుకుంటుంది. లేదు ఆ ప్రోగ్రామింగ్ కాదు. సో నీకు నువ్వుగా ప్రోగ్రామింగ్ చేసుకో.
ఒకసారి వన్స్ నువ్వు ప్రోగ్రామింగ్ చేసుకున్నావు అనుకో స్ట్రాంగ్గా తయారైపోతావు. మరి ఏ విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, మనం ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. సో ఎవరైనా ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఏడుస్తూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళ బాధాకరమైన సంఘటనలను చెప్పుకుంటూనే ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడుపు ఎక్కువ రావాలి కదా. అంటే ఆ విధంగా కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుందంటే సాడ్ ఇన్సిడెంట్స్, బ్యాడ్ ఇన్సిడెంట్స్, పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ను క్రియేట్ చేస్తూ ఏడవడం మొదలెడుతూ ఉంటాడు. ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. అన్ని విషయాలను వాళ్ళు ఎక్కడో ఉన్న బ్యాడ్ మెమొరీస్ ఉంటాయి కదా, అవన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంది అంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఇది ప్రోగ్రామింగ్ చేసి పెట్టేశారు అంతే. వన్స్ ఫిక్స్ అయిపోయింది. ఏం ప్రోగ్రామింగ్ అయిపోయింది అంటే నేను చావాలి, నేను చనిపోవాలి. ఏ ఇష్యూ చూసినా చావడమే పరిష్కారం. ఏదైనా ఆలోచించండి, ఇది చావడమే. వాళ్ళ మైండ్ కూడా ఇలాంటి ఉదాహరణలే దొరుకుతూ ఉంటాయి. ఆ సమయంలో పేపర్ చూసినా ఆత్మహత్య, ఏ ఇన్సిడెంట్ చూసినా ఆత్మహత్య. ఓహో ఇదే పరిష్కారమా? అసలు చావడం పరిష్కారం కాదండి, బ్రతకడమే పరిష్కారం. అన్ని సమస్యలకు పరిష్కారము బ్రతకడమే. మనం పుట్టాము, ఒక పుస్తకము, ఒక బుక్లో ఫస్ట్ పేజీలో పుట్టుక ఉంటుంది, లాస్ట్ పేజీలో డెత్ ఉంటుంది. అది నువ్వు రాసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు పుట్టినప్పుడే నీకు రాసి పెట్టేశాడండి, డెత్ పేజ్ అయిపోయింది. దాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవడం ఏంది? దానిలో నీ గొప్పతనం ఏంది? నువ్వు పుట్టావు అంటే నువ్వు ఒక కారణ జన్మునివి. నీకు ఒక బాధ్యత ఉంది, గురుతర బాధ్యత ఉంది. నీ వెనక ఒక తరం ఉంది. ఆ తరాన్ని ముందుకు నడిపించాల్సిన లీడరు నువ్వే. ఇవన్నీ నువ్వు నీ మైండ్లో పెట్టుకొని ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. సో క్షణికావేశంలో, చిన్న టెంప్టేషన్లో మీరు చనిపోవాలనుకున్నారనుకోండి, సబ్కాన్షియస్ మైండ్లో చనిపోవాలంటే అన్ని ఉదాహరణలు అవే వస్తూ ఉంటాయి. ప్రోగ్రామింగ్ అదే చేసావు కదా. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ 4 to 6, 7 మధ్య మన మైండ్లో ఏది ప్రోగ్రామింగ్ చేస్తామో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని లేదా ఒక మీ సిస్టర్ను కొట్టాలి అని ప్రోగ్రామింగ్ చేసుకున్నారు. సో మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ టైంలో ప్రోగ్రామింగ్ బలంగా ఫిక్స్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ చేసుకున్నారు, 100 times అనుకున్నారు, కొట్టాలి అనుకున్నారు. మీ తమ్ముడు మీకు ఒకసారి సారీ చెప్పాడు అంతే, అక్కయ్య సారీ తిట్టాను అన్నాడు. మరి అప్పుడు ఆ క్షణం ఏమనుకుంటారు మీరు అంటే, అయ్యో ఆ తమ్ముడు సారీ చెప్పాడు కదా, వాడిని కొట్టడం ఎందుకులే అనుకుంటారు. కానీ అది అంతటితో ఆగదు. సారీ చెప్పాడు కదా, నీకు కొట్టకూడదని 1 time మాత్రమే అనుకున్నావు, కానీ 100 times కొట్టాలి అనుకున్నావు కదా. సో 99% కొట్టాలి మీద పెరిగింది, 1% తగ్గింది. సో ఇమీడియట్గా ఏం చేస్తావంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడితో మాట్లాడుతూ వాడిని కొట్టేస్తావు. అప్పుడు అనుకుంటావు, అరే నేను ఎందుకు కొట్టాను ఇన్ని సారీ. వాడు అనుకుంటాడు, అరే మా అక్కయ్యకి నేను సారీ చెప్పాను కదా, ఎందుకు కొట్టింది. నువ్వు కూడా ఫీల్ అవుతావు, నేను ఎందుకు కొట్టాను వాడిని అని. అంటే నువ్వు ఎక్కువ సార్లు మెనీ టైమ్స్ మీ సబ్కాన్షియస్ మైండ్లో అఫర్మేషన్ ఏమి ఇచ్చావు, కొట్టాలి ఇచ్చావు. దట్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసావు. సో అది చాలా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఇది నెగిటివ్ అండి. పాజిటివ్ యాంగిల్లో కూడా అంతే. ఎవరైనా సైంటిస్టులు ఉంటారు కదా, ఏదైనా క్రియేట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్లో వాళ్ళు ఏమైనా ఆలోచిస్తూ ఉంటారో అది స్ట్రాంగ్గా పాజిటివ్గా రిజల్ట్స్ బయటకు వస్తూ ఉంటుంది. ఈవెన్ నెగిటివ్ ఆలోచించినా అంతే, పాజిటివ్ ఆలోచించినా అంతే. దానికి ప్రాణం పుడుతుంది, ప్రాణం పోస్తాం. అందుకని ఏం ఆలోచించాలి అంటే ముందు నుంచే, సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏది ప్రోగ్రామింగ్ చేస్తున్నామో ఆ సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ కాన్షియస్కు లింక్ అవుతుంది. సో దాన్ని బట్టి మన అవుట్పుట్ ఉంటుంది, మన రిజల్ట్ ఉంటుంది. సో ఆత్మహత్య అనేది ప్రతి దానికి పరిష్కారం కాదు. అలా అనుకుంటే ప్రపంచంలో ఎవరు ఉండలేరు. మనం పుట్టామంటే దానికి ఒక సార్థకత ఉంది, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటారనమాట, చాలామంది వారు ఎందుకు పుట్టారో తెలుసుకోకుండానే ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది వారు ఎందుకు పుట్టారో తెలుసుకోకుండానే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారట. చూడండి ఆయన ఎంత మంచి సూక్తి చెప్పాడో. వాస్తవమే, ప్రతి ఒక్కరికి ఒక కారణం ఉంటుంది. సో వాళ్ళు పుట్టారంటే ఒక రీజన్ ఉంటుంది. ఫెయిల్ అయ్యారనుకోండి, స్టెప్పింగ్ స్టోన్ అనమాట. ఒక అపజయము విజయానికి సోపానం. ఫెయిల్ అయిపోయారు, అదొక స్టెప్. 100 times ఫెయిల్ అయిపోయారు, 100 steps అవి. సో మీరు 101లో హైలో ఉంటారు, కానిస్టేబుల్గా ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఎస్ఐగా ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఐపీఎస్గా ట్రై చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఇంకా దాన్ని మించిన పోస్ట్ ఉంది, దాన్ని మించిన గౌరవాన్ని ఇచ్చేటువంటి ఒక అధికారం ఉంది. ఇప్పుడు జ్యోతి బసు గారు ఉన్నారు, ఆయన 25 years సీఎంగా ఉన్నాడండి, రికార్డ్. ఆయన పదవిని వేరే వారికి ఇచ్చారు. దానికన్నా ముందు వాళ్ళ ఫాదర్ అనుకున్నాట ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలనుకున్నాట. ఆయన చేసిన అటెంప్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. చివరికి ఆయన సీఎం అయిపోయాడు కదా. ఇవన్నీ ఎందుకు ఫెయిల్ అయిపోయాయి అంటే ఇవన్నీ స్టెప్గా మారిపోయినాయి. 1, 2, 3, 4 ఈ స్టెప్స్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. చిన్న స్టెప్ ఫెయిల్ అయ్యారంటే అది మనకు సక్సెస్కి ఒక స్టెప్, ఒక మెట్. ఎన్ని ఫెయిల్ అవుతే అన్ని మెట్లు. ఫీల్ కాకూడదు అక్కడ. సో అది పాజిటివ్గానే తీసుకోవాలి, అది ఆనందంగానే తీసుకోవాలి. మన లైఫ్ను ఒక డిజైన్ చేస్తుంది.
కొంతమంది చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కాదు, ఎక్కువ ఫెయిల్యూర్స్. అందరూ అంటారు కష్టాలన్నీ నాకే వచ్చాయి. అందరు చెప్తూ ఉంటారు ఏంటంటే, మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చి చెప్తూ ఉంటారు కష్టాలన్నీ మాకే వచ్చాయండి. ఎవరికి లేవు కష్టాలు, నీకు ఎందుకు వస్తున్నాయి? నిన్ను స్ట్రాంగ్గా తయారు చేయడానికి వస్తున్నాయి. నేచర్ నిన్ను సెలెక్ట్ చేసుకుంది, భగవంతుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వు స్ట్రాంగ్ కావాలి, చాలామందికి హెల్ప్ చేయాలి, చాలామందిని మోటివేట్ చేయాలి, అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి. లేకుంటే కష్టాలు కొందరికి ఎందుకు రావు అంటే వాళ్ళు భరించలేరు కాబట్టి చిన్న చిన్న కష్టాలనే ఇస్తూ ఉంటాడు. మీకు ఎక్కువ కష్టాలు ఎందుకు వచ్చాయంటే మీ డెవలప్మెంట్ ఎక్కువ కోరుకున్నాడు కాబట్టి, మీ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఎక్కువగా కష్టాలు వస్తున్నాయి. సో ప్రతి చిన్న కష్టానికి కుమిలిపోవడము, బాధపడము చేయకూడదండి. మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉంటారో మీలో కార్టిసాల్ అనే సాడ్ అంటే బ్యాడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల బాధ పెరుగుతూ 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 ఉంటుంది. దీనికి ఆపోజిట్లో చెప్తాను. ఒక లెక్చరర్ ఏం చేశాడు అంటే, ఒక అబ్బాయి ఎగ్జామ్ టైంలో, బాబు నిన్న ఎగ్జామ్ ఎలా రాసావు బాటనీ ఎగ్జామ్ అని అంటే, సార్ నేను బాగా రాయలేదు సార్ అని బాధపడ్డాడు. సార్ నెక్స్ట్ ఫిజిక్స్ ఎగ్జామ్ ఉంది, అమ్మ బాబాయ్ బాటనీ నేను రాయలేదు, ఫిజిక్స్ నేనేం రాయగలను అన్నాడు. అంటే ఆ లెక్చరర్ ఏమన్నాడంటే, బాబు రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసి నీకు ఒక ఫార్ములా చెప్తా అన్నాడు. ఓకే అని ఆ అబ్బాయి ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు ఆ ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికి వచ్చాడు. ఏం ఫార్ములా చెప్పాడంటే, ఏం లేదు చిన్న, నవ్వుతూ వెళ్ళన్నాడు అంతే. అంటే ఏంటి సార్, నవ్వెక్కడి నుంచి వస్తుంది నా మొహానికి, అది హార్డ్ సబ్జెక్ట్ కదా, మీరు సింపుల్గా నవ్వుతూ వెళ్ళన్నారంటే, నేను చెప్పే ఫార్ములా ఫాలో చేయి, నవ్వుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళంటే ఆ అబ్బాయి ఎగ్జామ్కి వెళ్ళాడు, ఎగ్జామ్ బాగా రాశాడు. అతనికి వస్తున్నప్పుడు నవ్వుతూ వచ్చాడు. బాబు ఎందుకు అని అంటే, ఏమో సార్ నేను ఎగ్జామ్ వల్ల చాలా బాగా రాశాను, ఎప్పుడో చదివినవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి, ఏంటో నాకు అర్థం కాలేదన్నాడు. రీజన్ ఏంటంటే అతను నవ్వుతూ వెళ్ళాడు. ఎప్పుడైతే నవ్వుతూ వెళ్తే, ఇప్పుడు చూడండి ఇంతకుముందు అనుకున్నాం ఏడుస్తూ ఉంటే బాధాకరమైన సంఘటనలే రిపీటెడ్గా గుర్తొస్తూ ఏడుస్తూ ఉంటారు. నవ్వుతూ ఉంటే మనం నవ్వాలి కదా, మన మైండ్ని ట్యూన్ చేసాం, నవ్వుకు ట్యూన్ చేసాం, న్యూరాన్స్ కూడా చాలా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. ఓహో ఈ అబ్బాయి నవ్వాలి, ఈ అమ్మాయి నవ్వాలి అంటే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ గుర్తుకు రావాలి అంటే అది గుర్తుకొస్తూ ఉంటాయి. స్మైల్ ఫేస్తో ఉంటే అన్ని కీప్ స్మైలింగ్ అనమాట, అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, తన ఫేస్లో స్మైల్ ఉంటే ఎదుటివాడు చూసిన తర్వాత మన ఫేస్ నవ్వుతూ ఉందనుకోండి, ఎదుటివాడు చూస్తే వాడు నవ్వుతూ ఉంటాడు, వాళ్ళలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, వాడు హ్యాపీగా ఉంటాడు. క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి కదా, హ్యాపీ మూడ్తో ఎంటర్ అయ్యాం కదా. ఇప్పుడు చూడండి ఎవరైనా జోక్ చేస్తూ ఉంటే చిన్న జోక్కే విపరీతంగా నవ్వొస్తూ ఉంటుంది, ఆల్రెడీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయి ఉన్నాయి, డోపమిన్ హార్మోన్ రిలీజ్ అయి ఉంది, సో నవ్వొస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది లేట్గా నవ్వుతారు, 10 జోకులు వేస్తే తప్ప ఆ వ్యక్తి నవ్వలేడు. కారణం ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, సో అవి ఓవర్కమ్ కావడానికి టైం పడుతుంది. సో ఈ విధంగా నవ్వుతూ ఉండడం వల్ల, తర్వాత మరి ఈ హ్యాపీ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అంటే, నవ్వుతూ ఉండడం వల్ల రిలీజ్ అవుతూ ఉంటాయి, తర్వాత వాకింగ్ వల్ల రిలీజ్ అవుతూ ఉంటాయి, తర్వాత మన క్లోజ్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీన్ని మన సబ్కాన్షియస్ మైండ్లో మనమే ట్యూన్ చేసుకోవాలండి. సార్ మరి నాకు ఒక డౌట్, చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఈ సూసైడ్ చేసుకోవాలనుకున్నారు కదా, వీళ్ళకి బిఫోర్గానే మనకి ఏమైనా సిమ్టమ్స్ అవి గుర్తించడానికి ఉంటాయా సార్? ఉంటాయండి, తప్పకుండా. మంచి ప్రశ్న వేశారు. మరి అదే కదా, సూసైడ్ చేసుకుంటారని ఎలా ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, సిమ్టమ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే, నార్మల్ బిహేవియర్కు అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, ఒక అబ్బాయి ఇంట్లో తినడమే కష్టం అనుకోండి, ఏదో లైట్గా తింటూ ఉంటాడు, ఆ సమయాల్లో విపరీతంగా తింటూ ఉంటాడు, విపరీతంగా. సో ఎవరితో మాట్లాడని వ్యక్తి ఆ సమయాల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, అందరితోటి. అంటే నార్మల్గా అబ్నార్మల్ బిహేవియర్. సో గతానికన్నా ఈ బిహేవియర్లో చేంజెస్ వస్తూ ఉంటుంది. గతంలో బాగా పడుకునే వ్యక్తి ఇప్పుడు పడుకోడు, లేదా గతంలో బాగా నిద్రపోయే వ్యక్తి ఇప్పుడు నిద్రపోతూ ఉంటాడు. అంటే రివర్స్ ఫలితాలు ఉంటాయి. తన యాటిట్యూడ్లోనే ఫీలింగ్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. సో మమ్మీ డాడీతో చూసే విధానంలో, చూపులో, అంటే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పకుండానే ఆ ఫీలింగ్స్ కనబడుతూ ఉంటాయి. తమ్ముడితోటి, చెల్లితో చెప్తూ ఉంటారు. చూడండి, సూసైడ్ టెండెన్సీ ఉన్న, సూసైడ్ కమిట్ చేసుకున్న వాళ్ళు లెటర్స్ రాస్తూ ఉంటారు. అరే తమ్ముడు, మమ్మీ డాడీని బాగా చూసుకో, చెల్లిని బాగా చూసుకో. అంటే ఈ పదాలను ఎందుకు అంటారు అంటే, ఆ పదాలను ఆ పేపర్లో రాయడానికి ముందు వాళ్ళ యాటిట్యూడ్లో కనబడతాయి. ఆ వర్డ్స్ చెప్తూ ఉంటారు, నాకు జీవితం మీద ఆశ లేదు, నాకు బ్రతకాలని లేదు, నిరాశ ఉంది, నేను వీటిని ఏమీ నమ్మను, నా జీవితం అయిపోయింది అనే వాళ్ళ ప్రవర్తనలో ఈ ఫీలింగ్స్ మనకు కనబడుతూ ఉంటాయి. మనం క్యాచ్ చేయొచ్చు, డిఫరెన్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ ఉన్న వ్యక్తి ఇంట్రోవర్ట్ అవుతాడు. అంటే ఎక్స్ట్రోవర్ట్ అంటే వాగే వాళ్ళు ఉంటారు కదా, ఎప్పటికీ వాగుతూనే ఉంటారు, వాగుడు కాయ అంటాం కదా, వాళ్ళు ఇంట్రోవర్ట్ అంటారు, మౌనంగా ఉంటారు. కొంతమంది మౌనంగా ఉన్న వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్గా తయారవుతూ ఉంటారు. సో సంథింగ్ చేంజ్,
వాళ్ళని చూస్తే కనబడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని క్యాచ్ చేయడానికి ఫ్రెండ్ సర్కిల్లో రూమ్లో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి, తెలిసిపోతూ ఉంటుంది వీడేంది ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఏంది ఇలా ఉంది. సో పేరెంట్స్కి ఫోన్ చేసే విధానంలో కూడా మార్పు వస్తుంది. వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుతున్నారనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్లో చేంజెస్ వస్తూ ఉంటుంది. అది మనం క్యాచ్ చేసే అవకాశం ఉంటుందండి. అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది కాబట్టి వాళ్ళను గుర్తించవచ్చు, వాళ్ళను క్యాచ్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం వల్ల తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం. సార్ ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్లో కానీ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరికీ మైండ్లో ఏంట్రా బాబు ఈ జీవితం చచ్చిపోతే బాగును అనే థాట్ అనేది వస్తుంది కదా. సో వీళ్ళు చనిపోవడానికి మెయిన్గా ఏమైతే ఆ థాట్స్ వస్తాయో అవి లాక్ అవ్వడం వల్లనే వీళ్ళు చనిపోతారంటారా? ఎస్ అండి. ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మైండ్లో ఒక విత్తనం నాటారు. ఒక విత్తనం నాటేస్తే ఎప్పుడో నాటారు, 1 year క్రితం నాటచ్చు, 2 years క్రితం కూడా నాటొచ్చు. ఆ విత్తనం ఏంటి అంటే చనిపోవాలి అని నాటేసరికి అది పెరిగి పెద్దగా అవుతూ ఉంటుంది. డేకి పెద్దగా అవుతూ ఉంటుంది. మనం ఒక వృక్షానికి నీరు, ఖనిజ లవణాలు ఎలా పోస్తూ ఉంటామో ఈ ఆలోచనకు అవసరమైన సబ్జెక్ట్ని వాళ్ళు గెయిన్ చేస్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ దొరుకుతుంది వాళ్ళకు. సూసైడ్ ఈజ్ ద బెటర్. చూడగానే ఆత్మహత్య చేసుకున్న సన్నివేశాలే కనబడుతూ ఉంటుంది. అతను చనిపోయాడు, ఆమె చనిపోయాడు, నేను కూడా చనిపోవాలి, అదే పరిష్కారం. అంటే ఈ సీడ్ వేయడమే తప్పు. ఈ సీడ్నే నాటకూడదు. సబ్కాన్షియస్ మైండ్లో ఈ సీడ్నే నాటకూడదు. సార్ నాటాము, అయిపోయింది, ఫ్రేమింగ్ అయిపోయింది, అమ్మాయి అబ్బాయి తిరిగారు అంటే వాళ్ళ ఇమేజెస్ అవన్నీ మైండ్లో పడిపోయినాయి. సో సక్సెస్లో ఫెయిల్ అయిపోయారు, ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు, ఫెయిల్ అయిపోయారు. పేరెంట్స్ యొక్క అవమానం అనేది తట్టుకోలేరు. మమ్మీ ఎలా తిడుతుంది, ఫాదర్ ఎలా తిడతాడో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఫ్రేమ్ అయిపోయి ఉన్నాయి, అంటే ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. ఈ ఫ్రేమ్ను తొలగించాలంటే సాధ్యం కాదు. మేమేం చెప్తాము అంటే డిలీట్ అని 3 times అనమంటాం, లేదా కట్ అని 3 times అనమంటాం. సార్ నేను కట్ అన్నాను, డిలీట్ అన్నాను, ఏమన్నా అవే గుర్తుకొస్తున్నాయి అన్నీ. ఇప్పుడు నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నాకు తిట్టినే గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఇన్సల్ట్ ఎలా ఉంటుందో గుర్తుకొస్తుంది. తర్వాత నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది, నన్ను అప్పుల వాళ్ళు వచ్చి ఎలా ఇబ్బంది పెడతారో గుర్తుకొస్తుంది, వాళ్ళ మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి. నేను ఎలా ఓవర్కమ్ కావాలి అంటే నేనేం చెప్తాను అంటే, ఒక ప్రోగ్రామింగ్ చేసుకున్నావు, ఇలా నాకు ఇబ్బంది పెడుతున్నారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను తట్టుకోలేని ఒక ప్రోగ్రామింగ్ చేసుకున్నావు కదా, దానికి రివర్స్లో ఇంకో ప్రోగ్రామింగ్ చేసుకో. సో దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాననే పదం వాడకు. మర్చిపోవడం ఎవరికి సాధ్యం కాదండి, అంత స్ట్రాంగ్గా ఉండిపోతాయి మెమొరీస్. దాని ప్లేస్లో ఇంకొక ప్రోగ్రామింగ్ చేసుకో, రివర్స్ ప్రోగ్రామింగ్ చెయ్యి. ఆ ప్రోగ్రామింగ్ ఏం చేస్తుంది అంటే గతంలో ఉన్నటువంటి ఆ ఇమేజ్ను తగ్గిస్తుంది, దాని పర్సెంటేజ్ తగ్గుతుంది, దాని డెన్సిటీ తగ్గుతుంది. అప్పుడు ఈ ప్రోగ్రామింగ్ పెరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వైపు మీరు ఈ ప్రోగ్రామ్ పాజిటివ్గా ప్రోగ్రామింగ్ చేశారనుకోండి, డిఫరెంట్ యాంగిల్లో చేయాలి, డిఫరెంట్ యాంగిల్లో. ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ అనుకోండి, అది దానికి ఆపోజిట్ అంటే మళ్ళీ లవ్ ప్రోగ్రామింగ్ పోకూడదు, ఒక బిజినెస్ ప్రోగ్రామింగ్ చేయండి, ఒక బిజినెస్ పెట్టినట్టుగా ఊహించండి. సో దాన్ని సక్సెస్ అయినట్టుగా ఊహించుకోండి, మీ సర్కిల్ నుంచి హెల్ప్ తీసుకోండి, అంటే ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. సో దాంతో ఏమవుతుందంటే ఆ గతంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీని ఎఫెక్ట్ బాగా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నేనేం చెప్తూ ఉంటానంటే యూత్కి కానీ టీనేజర్స్ కానీ వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్ వాళ్ళకి చెప్పే పాయింట్ ఏంటి అంటే మాట సహాయం చేయండి. సింపుల్, మాట సహాయం. మరి సార్ మాటలు పనిచేస్తాయా? అద్భుతంగా పనిచేస్తాయండి. మీరున్నారు మేడం, మిమ్మల్ని పొగిడాను అనుకోండి, మీ ఫేస్లో గ్లో వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. సో నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఇమీడియట్గా ఫేస్ చేంజ్ అయిపోతుంటుంది. అది కామన్. అంటే మాటలు పనిచేస్తున్నాయా లేదా? ఇప్పుడు చూడు, బ్రహ్మానందం ఉన్నాడు, ఒక జోకర్ అనుకున్నాం, బ్రహ్మానందం ఊహించుకోగానే మనకు ఆనందం వస్తూనే ఉంటుంది. రావాల్సిన అవసరం ఒక ఇమేజ్కే అంతే ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాటలకు ఇంకెక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక విలన్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎవరైనా మనల్ని తిట్టిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఊహించగానే మన ఫేస్ డల్ అయిపోతుంది, యాక్టివ్నెస్ ఉండడం. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఆ మాటల ఎఫెక్ట్, ఆ ఇమేజెస్ ఎఫెక్ట్ అంత బలంగా ఉంటుంది. నేనేమంటానంటే వాటికి రివర్స్గా ఇమేజెస్ సృష్టించుకో, వాటికి రివర్స్గా ప్రోగ్రామింగ్ చేసేసుకో, పాజిటివ్ ప్రోగ్రామింగ్ చేసేసుకో. సో ముఖ్యంగా మనమంతా ఏం చేయాలి అంటే ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు డబ్బు కన్నా చాలా విలువైందండి. డబ్బు సహాయం చేసినా కూడా తాత్కాలికమే, కానీ మాట సహాయం చేస్తే అతని జీవితాన్నే మనం గొప్పగా తీర్చిదిద్దిన వాళ్ళం అవుతాం. ఒకప్పుడు ఇలాంటి ఫెయిల్యూర్స్ నుంచి బయటపడి విజయం సాధించిన వాళ్ళే ఈరోజు ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు రకరకాల అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే, అన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన వాళ్ళే ఈరోజు ప్రముఖ స్థానంలో నిలబడ్డారు. ఎవరు కూడా 1 attempt ఒకేసారి ఎదిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఒకేసారి ఎదిగిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్సే కావచ్చు, ఎంఆర్ఓసే కావచ్చు, ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. బాగా చదివిన వాళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళంతా ఎందుకు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఒకే స్టేజ్ ఎదిగారు. సో మంచిదే,
ఆ తర్వాత సమస్యలను వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి చిన్న చిన్న వాటికి టెంప్ట్ అయిపోయి సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫెయిల్యూర్స్ మనల్ని స్ట్రాంగ్గా తయారు చేస్తాయి, గట్టిగా తయారు చేస్తాయి, స్ట్రాంగెస్ట్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఒక ఎగ్ ఉందండి, ఎగ్లో ఒక పక్షి ఉంది. ఆ పక్షి ఎగ్ నుంచి బయటికి రావడానికి ఏం చేస్తుంది, కొన్ని రోజుల తర్వాత ఆ ముక్కుతో పొడుస్తుంది. పొడిచి దానంతట అదే పొడుస్తుంది. సో మనం పొడిచామనుకోండి, దానికి పరిపూర్ణత ఉండదు, దానిలో అంత స్ట్రెంత్ ఉండదు. ముక్కును పొడిచి మెల్లిగా 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 బయటకు వస్తుంది. లేదు అది ముక్కును పొడవగానే ముక్కును చూసి లేదు అది ఇబ్బంది పడుతుంది కదా, దానికి శ్వాస ఆడట్లేదు అని చెప్పేసి మనము ఆ ఎగ్గును బ్రేక్ చేసి దాన్ని బయటికి తీసామనుకో ఏమవుతుందండి, ఫ్లై అవుతుందా, లేదు, ఎగరగలుగుతుందా? సో దానివల్ల కాదు. అంటే దానికి రావాల్సిన ఎనర్జీ దాంట్లో కొట్టుకోవడం వల్ల, ఫైట్ చేయడం వల్లనే ఆ ఎనర్జీని సమకూర్చుకునేది బయటకు వస్తుంది. సో ఈ అవకాశం మనకి ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏమవుతుందంటే టీనేజ్ పిల్లల విషయంలో పేరెంట్స్ ఈ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. అన్ని వాళ్ళే ఫాలో అవుతున్నారు, దేనికైనా వాళ్ళే ఫాలో అవుతున్నారు. సో దానివల్ల వాడికి ఆ కష్టం వచ్చినప్పుడు ఎలా ఛాలెంజ్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అనే అవకాశం లేక సో డీలా పడిపోయి సూసైడ్ ఈజ్ ద వే అనుకొని సూసైడ్ కమిట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా పిల్లలకు అవకాశాలు ఇవ్వండి, కొన్ని కష్టాలను వాళ్ళు సెల్ఫ్గా ఛాలెంజ్ చేసే విధంగా తయారు చేయండి. అన్నిటికీ మేమే ఉన్నాము, అన్నీ మేమే చూసుకుంటాము అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు చూసుకుంటాడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా అమ్మాయి ఎక్కువగా ఫాదర్ యాటిట్యూడ్ మీద, అంటే ఫాదర్ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందండి. ఫాదర్ మాట్లాడే మాటల్ని గర్ల్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మదర్ మాట్లాడే మాటల్ని కుమారుడు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు. సో మదర్ ఇంపాక్ట్ అబ్బాయి మీద ఉంటుంది, ఫాదర్ ఇంపాక్ట్ అమ్మాయి మీద ఉంటుంది. మీరు చూడండి, మీరు సొసైటీలో చూస్తున్నప్పుడు చూడండి, మా ఫాదర్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయి ఏంటంటే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. మదర్ ఇంపాక్ట్ ఉన్న అబ్బాయి ఏం చేస్తారంటే లవ్ ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది, సెన్సిటివ్నెస్ ఉంటుంది, హ్యుమానిటీ ఉంటుంది. అతనికి ఏమైనా ప్రాబ్లం వస్తే మదర్కే చెప్తూ ఉంటాడు. సో మదర్ కూడా క్యాచ్ చేయాలి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏం చెప్తూ ఉన్నాడు అనేది మదర్ కూడా క్యాచ్ చేయడం వల్ల సో వాళ్ళలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది. సో సింపుల్గా వన్ టైం చెప్పారనుకోండి, ఓకే ఒక్కసారి ఆలోచించండి. సో ఫైనల్గా ఈ మధ్య ప్రాక్టికల్గా జరిగిందండి, కుత్బుల్లాపూర్లో గాజుల రామారం ప్లేస్లో మొన్న ఒక ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. ఆ ఫ్యామిలీ నాకు బాగా తెలిసిన ఫ్యామిలీ అండి. వాళ్ళ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి వాళ్ళ బావగారు వచ్చేసి నాకు దగ్గర మిత్రుడు. కానీ ఏమైపోయింది, 4 మెంబర్స్ ఆత్మహత్య చేసుకున్నారు. సో ఫైనాన్షియల్, ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ ఇష్యూ అట, ఇష్యూ ఏదైనా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. ఫాదర్ తిట్టింది ప్రాబ్లం అవుతుంది, మదర్ తిట్టింది ప్రాబ్లం అవుతుంది, కాలేజ్ ఫీజు కట్టింది ప్రాబ్లం అవుతుంది, చదవడము ప్రాబ్లం అవుతుంది, అప్పులు కావడము ప్రాబ్లం అవుతుంది, వైవాహిక జీవితంలో కలిసి ఉండడం కూడా ప్రాబ్లం అవుతుంది అనుకుంటేనే, లేకుంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాన్ని లవ్ చేయాలి, కష్టాన్ని లవ్ చేయాలి. కొంతమంది పిల్లలు సార్ నాకు మ్యాథ్స్ అంటే బాగా హార్డ్ అంటే నేను లవ్ చేయంటాను, ఇష్టపడు, దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్ని నీకు వస్తూ ఉంటాయి. ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లాన్ని లవ్ చేయి, ఛాలెంజ్ చేస్తే నువ్వు మనం టేకప్ చేయాలి, ఎస్కేప్ కావద్దు. ఛాలెంజ్ ఎస్కేప్ అవుతే సొల్యూషన్ దొరకదు. మనం వన్ టైం సొల్యూషన్, అవునండి నాకు అప్లై అయిపోయాయి, మా ఫ్రెండ్ని అడిగాను, మా మదర్ని అడిగాను, మా రిలేటివ్స్ని అడిగాను, ఛాన్సెస్ అన్నీ అయిపోయాయి, ఇక దెర్ ఈజ్ నో వే, దారి లేదు, ఇంకో దారి కూడా ఉంది, ఆ దారి నీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు న్యూటన్ ఉన్నాడండి, ఆయన గ్రావిటేషన్ ఫోర్స్ కనుక్కున్నాడు, గురుత్వాకర్షణ శక్తి. ఎలా యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ కింద పడింది, 10 సార్లు పైకి సిరేసినా కింద పడుతుంది, ఎందుకు అని కనుక్కున్నాడు. అవకాశాలు మీ చుట్టూ ఉంటాయి. ఇంకో వేలో ఆలోచించండి. ఇప్పటివరకు లెఫ్ట్ వెళ్ళారా, రైట్ వేలో రండి, ఇమ్మీడియట్గా వే మార్చేయండి, అవకాశాలు వస్తూనే ఉంటాయి, అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. లేదు సార్ అవకాశాలు బ్రేక్ అయినాయి అంటే మీరే బ్రేక్ చేసుకున్నారు, మీ ఆలోచనలు మీరు అన్నట్టుగా వాళ్ళు లాక్ చేసుకున్నారు, వాళ్ళ ఆలోచన లాక్ చేసుకున్నారు. సో ఛాన్స్ లేదు, కానీ చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు నా అనుభవంలో చాలామంది చూశానండి, చదివింది ఒకటి, వాళ్ళు చేసే వ్యాపారం ఒకటి, అసలు చదువుకు వ్యాపారానికి సంబంధం లేనే లేదు. అంటే అవకాశాలు వాళ్ళు సృష్టించుకున్నట్టే కదా. సో వాళ్ళ యాటిట్యూడ్ ద్వారా, వాళ్ళ హ్యాబిట్స్ ద్వారా అవకాశాలను సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళే యువత చాలా ఉన్నారు. ఒక్కసారి నా పని అయిపోయింది అనుకోకండి, మీ పని ఎంతో ఉంది, మీరు సాధించాల్సింది ఎంతో ఉంది, సాధించగలరు, సక్సెస్ చేయగలరు. సార్ ఇప్పుడు ఎక్కువగా టీనేజర్స్లో మనం ఈ సూసైడ్ థాట్స్ చూస్తున్నాం కదా, వాళ్ళకి ఆ థాట్ వచ్చినప్పుడు మనం ఎలా డిస్ట్రాక్ట్ చేయాలి సార్ దాన్ని? ఓకే అండి, వాళ్ళకి ఆ థాట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, దేనికైనా సిమ్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్ వాళ్ళ ఫేస్ రీడింగ్లోనే సిమ్టమ్ వచ్చేస్తుంది, వాళ్ళ యాటిట్యూడ్లో సిమ్టమ్ వస్తుంది. వాళ్ళని అప్పుడు ఏం చేయాలి, బయటికి తీసుకెళ్ళాలి, మనం ఒక డిఫరెంట్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనతో మాట్లాడుతూనే సైలెంట్ అయిపోతారు, వాళ్ళ ఆలోచనలకే అంటే వాళ్ళ నెగిటివ్ థాట్స్లో ఎంజాయ్ చేస్తారు,
ఇన్ఫ్యాక్ట్ సూసైడ్ కమిట్ చేసే వాళ్ళు ఆ నెగిటివ్ థాట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అది వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది, ఆలోచనలోనే మునిగి తేలుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళను ఒక బయట ప్రదేశాన్ని తీసుకెళ్ళి గార్డెన్ కావచ్చు, ఒక మంచి మూవీకి, లవ్లో ఫెయిల్ అయిన వాడికి మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ మూవీకి తీసుకెళ్ళొద్దండి. సో ఒక మంచి మూవీకి మోటివేషనల్ ఇన్సిడెంట్స్, మోటివేషనల్ కొటేషన్స్, ప్రోవర్బ్స్ చూపిస్తూ వాళ్ళని బయట ప్రదేశాన్ని తిప్పుతూ ఉండాలి, ఫ్రెండ్ సర్కిల్లో కలుపుతూ ఉండాలి, వాళ్ళను ఒంటరిగా వదలకూడదు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళ థాట్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళ ఆలోచనలన్నీ చేంజ్ ప్రతి ఒక్కరికి ఆశావాది నిరాశావాది. సో నిరాశావాదిలో కూడా ఆశావాది తత్వం ఉంటుంది. సో కొంత ఆశావాది తత్వం 1% ఉన్నా కూడా అది డెవలప్ అవుతూ ఉంటుంది, 1% ఉన్నా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఏంటి, ఒక టీ స్టాల్ తీసుకెళ్ళాం అనుకోండి, బడ్డీ కొట్టు కాడ టీ తాగుతూ వాళ్ళ చర్చ వినబడుతూ ఉంటుంది. అంటే ఆశావాదిలో ఉన్నప్పుడు ఏమైనా, బాబు నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటే పర్ డే 1000 రూపీస్, అంటే ఒక టీ కొట్టివాడు ఒక రోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడంటే మంత్లీ 30,000 అంటే నేను చేయలేనా, నేను సంపాదించలేనా అనేది బయట ప్రపంచానికి వెళ్ళినప్పుడు మన కంటికి కనబడుతున్న దృశ్యాల ఆధారంగా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు మనం గతంలో చేసుకున్న ప్రోగ్రామింగే మనల్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటుంది, ప్రెజరైజ్ చేస్తూ ఉంటుంది. సో కొత్త ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అంటే ఇమ్మీడియట్గా చేసుకోకపోతాం. కాబట్టి వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళతో చర్చించాలి, వాళ్ళతో కౌన్సిలింగ్ చేయాలి. లేదా సైకాలజిస్టులు అయినా పర్వాలేదు, సైకియాట్రిస్టులు అయినా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడించాలి. అప్పుడు వాళ్ళ ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. దీన్ని అందుకే అంటాను, ఒక మాట సాయం చేయండి. ఇప్పుడు మన హైదరాబాదులో వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయండి. సూసైడ్ చేసుకుంటామని ఫోన్ చేస్తే పిలుస్తారు, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. నేను ఒక మంచి టెక్నిక్ చెప్తున్నాను, వీళ్ళకి ఏం చేయండి అంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు వాయిదా వేయండి. సింపుల్, వాయిదా వేయండి. ఈరోజు ఆత్మహత్య, రేపు చేసుకుంటాను, రేపు వాయిదా వేయండి, తర్వాత 1 వీక్ వాయిదా వేయండి, తర్వాత 1 మంత్ వాయిదా వేయండి, తర్వాత 6 మంత్స్ వాయిదా వేయండి. ఆఫ్టర్ 1 ఇయర్ అనుకోండి, ఎందుకంటే ఇయర్ బాగాలేదు, ఈ టైం బాగాలేదు అనుకోండి, 1 ఇయర్ తర్వాత ఆత్మహత్య అని డిసైడ్ కండి. ఆ లోపు మీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మంచిని వాయిదా వేయండి, చెడును వాయిదా వేయండి, మంచిని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. సూసైడ్ అనేది అది క్రైమే అండి. ఇంతకుముందు నేరంగా భావించి శిక్ష వేసేవారు, ఇప్పుడు పార్లమెంట్ సిఫార్సు చేసిన దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇంతకుముందు IPC 309 సెక్షన్ కింద క్రైమ్ చేసేవారు. అంటే వాడు బాధలోనే ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు ఆత్మహత్య కమిట్ చేసినందుకు వానికి శిక్ష వేసేవాళ్ళు, జైలు శిక్ష పడేది. సో సుప్రీంకోర్టు మన పార్లమెంట్ ఏం సిఫార్సు చేసింది అంటే వాళ్ళు బాధలోనే సూసైడ్ చేసుకున్నామని చెప్పి వానికి శిక్ష చేయడం ఏంటి అనేది ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు అండి. అంటే బాధపడేవాన్ని మన మాటలతో పెట్టకూడదు. సో దాంతో ఏం చేయాలి అంటే వాళ్ళ ఆలోచనను గమనిస్తూ వాళ్ళకు మాట సాయం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ జీవితం, కొత్త జీవితం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఊహించని స్థాయిలో ఎదుగుతారు. ఎందుకంటే బాధ రేషియో ఏంటో తెలుసు, సమస్య ఎలా ఉంటుందో తెలుసు, ఫ్యూచర్లో అలాంటివి ఎదుర్కోకుండా వాళ్ళు తయారవుతూ ఉంటారు. సార్ మరి ఈ సూసైడల్ థాట్స్ వచ్చే వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి సార్? సూసైడ్ టెండెన్సీ థాట్ వచ్చేవారిని సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్ళాలండి. లేదు అనుకుంటే సైకియాట్రిస్టుల దగ్గర కూడా తీసుకెళ్ళాలి. సో దీంతో ఏమవుతుందంటే సైకియాట్రిస్టులు ఏం చేస్తారు అంటే మందులతోటి హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తారు. సైకాలజిస్టులు మాటే మంత్రం, మాటలతోటి వాళ్ళ మైండ్ సెట్ను మారుస్తూ ఉంటారు. సో ఇద్దరిని అప్రోచ్ అయినా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్ సైకాలజిస్ట్ ఎవరంటే ఫస్ట్ కౌన్సిలర్ మదర్ ఫాదరే. వాళ్ళని మించిన ప్రేమ ఎవరివ్వరు కదా. సో వాళ్ళతో మాట్లాడించినప్పుడు ఆలోచనలతో చేంజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్ ఒకేసారి ఫెయిల్ అయినా అని చెప్పేసి బాధపడకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక శిల్పి దగ్గరికి ఎవరు వచ్చారు, ఒక టెంపుల్ కడదామని వచ్చారనమాట. సార్ మాకు ఒక అమ్మవారి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి, మేము ఒక టెంపుల్ని కడతామంటే ఆ శిల్పి ఏం చేశాడు, ఒక కొండకెళ్ళి ఒక మంచి రాళ్ళను, ఒక 5-6 రాళ్ళను తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చేసి ఒక రాయిని సుత్తతో కొట్టగానే పగిలిపోయింది, ఒక దెబ్బకే పగిలిపోయింది. రెండో దాంతో కొట్టగానే 2 దెబ్బలకు పగిలిపోయింది. మూడో దెబ్బలకు పగిలిపోయింది సుత్తతో స్ట్రాంగ్. 4వది కూడా 4 టైమ్స్ కొట్టగానే పగిలిపోయింది. కానీ 5వది పగిలిపోలేదు, దెబ్బలను తట్టుకుంది, ఓర్చుకుంది. ఎందుకు అంటే అతడు ఆ రాయిలు వింటూ ఉన్నాయి, తన దగ్గరికి వచ్చిన వాళ్ళతో చెప్తూ ఉన్నారు. సో ఒక మంచి దేవత విగ్రహం కావాలి, అంటే నేను టెంపుల్లో ఉండాలా, నేను ప్రముఖ వ్యక్తిగా ఉండాలా, నన్ను గౌరవించాలా, అంటే ఇవన్నీ నేను తట్టుకోవాలి, అందుకే ఇన్ని స్థుతితో కొడుతున్నాడు, ఇన్ని దెబ్బలు తగులుతున్నాయి, ఇన్ని గాయాలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో చివరికి అది విగ్రహంగా రూపం చెందడం జరిగింది, టెంపుల్లో పెట్టడం జరిగింది. సో ఆ కొండ మీద టెంపుల్కు స్టెప్స్ ఉండాలి కదా, ఆ స్టెప్స్లో వచ్చిన రాళ్ళు ఎవరి అంటే పగిలిపోయిన రాళ్లను ఆ స్టెప్స్లో పెట్టారు. అప్పుడు ఈ రాళ్ళు ఆ దేవతా విగ్రహాన్ని అడుగుతాయి, ఏమని అంటే మమ్మల్ని తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు, కారణం ఏంటి? నన్ను మొక్కే విధంగా ఆ దెబ్బలను తట్టుకున్నాను,
మీరు తొక్కే విధంగా మీరు పగిలిపోయారు. లాజిక్ చూడండి. అంటే వచ్చిన దెబ్బల్ని తట్టుకొని విగ్రహంగా రూపాంతరం చెందింది. మీరు ఆ దెబ్బల్ని తట్టుకోలేరు, పగిలిపోయారు. అందుకే మిమ్మల్ని తొక్కుతున్నారు, అందుకే నన్ను మొక్కుతున్నారు. సో మనం మొక్కే విధంగా తయారు కావాలి అంటే కొన్ని దెబ్బలను తట్టుకోవాలి, కొన్ని గాయాలను తట్టుకోవాలి. ప్రకృతి ఏం చేస్తుంది అంటే నీ ఫిట్నెస్ని క్యాచ్ చేసి నీకు అనుకూలమైన కష్టాలనే నీకు తెచ్చిపెడుతుంది. ఆ సమస్య నుంచి నువ్వు బయటికి రావాలని నీకు ఆ లక్షణాలను ఇస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఫెయిల్ అయిపోతున్నావు. నా పని అయిపోయింది అనుకుంటున్నావు, నేను చేయలేను అనుకుంటున్నావు. ఒక్కసారి నేనేమి చేయలేను అనే ఒక అఫర్మేషన్ మీ బాడీకి ఇస్తే మీ న్యూరాన్స్ క్యాచ్ చేసి బాడీలో ఉన్న ప్రతి సెల్కి పాస్ చేస్తూ ఉంటాయి. ఏమని? నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నా పని అయిపోయింది, నేను ఈ సొసైటీ నుంచి రిటైర్ అయిపోయాను. ఈ పదాలు కాదు, నేను చేయగలను, నాకు అన్నీ సాధ్యమే, నాలో ఆ సత్తా ఉంది, నాలో ఆ కెపాసిటీ ఉంది, నేనేంటో ప్రూవ్ చేస్తాను అని అనుకోవాలండి. ఇంకా టెన్షన్లో ఉన్నప్పుడు ఐ కెన్ అనుకోవాలి. ఐ కెన్ అంతే. ఐ కెన్ అంటే దాంట్లో వాయిస్ లేదు, ఐ కెన్ అనాలి. కెన్ ఐ అన్నారనుకోండి క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ రైట్, ఐ కెన్ అచీవ్, ఐ కెన్ రీచ్ మై గోల్ అని ఎప్పుడు కూడా ఐ కెన్ అంటూ ఉండాలండి. ఇంకొక టానిక్ సజెషన్ అఫర్మేషన్ చెప్తాను. ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను, ప్రతిక్షణం ఆనందంగా ఎందుకంటే అందరు బయటికి తీసుకెళ్ళలేరు కదా మనల్ని, వెళ్ళి తిప్పే వాళ్ళు కూడా దొరకరు కదా. బయటికి వెళ్దామంటే కూడా ఇబ్బందే. సో కొంతమంది దూరంగా ఉంటారు, అటు అప్పుల వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇటు వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉంటారని బయటికి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్తూ ఉంటారు, లాడ్జ్లో ఉంటారు. మీకు చెప్పే టానిక్ అండి, సెల్ఫ్ టానిక్ ఏం లేదు. ప్రతిక్షణం ఆనందంగా ఉంటాను కాదు, ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను, ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నా. ఫేస్లో ఆనందం రావాలి. ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను దో మీనింగ్ లేదు అక్కడ. ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నానని మన ఫేస్లో హ్యాపీనెస్ రావాలి. అద్దంలో మనల్ని మనం చూసుకొని ఇష్టపడాలి. నా హెయిర్ స్టైల్ ఎంత బాగుంది, నా ముక్కు ఎంత బాగుంది, నా కళ్ళు ఎంత బాగున్నాయి, మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. అంటే నన్ను నేను బాగా ఇష్టపడుతున్నాను. ఎలా ఉన్నా మనల్ని మనం ఇష్టపడాలి. అయ్యో నేను పొట్టిగా ఉన్నాను, అయ్యో నేను పొడుగున్నాను, అయ్యో నేను బక్కగా ఉన్నాను, అయ్యో నేను ఇలా అనుకొని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ తోటి ఇక నేను వేస్ట్ అని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా తప్పు. ఒకప్పుడు ప్రపంచంలో అమితాబ్ బచ్చన్ కూడా ఏలన చేశారు, నువ్వు వేస్ట్ అన్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ప్లేస్ ఏంటో మీకు తెలుసు కదా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రముఖ స్థానంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అవమానాలను ఎదుర్కొన్న వాళ్ళే. ఈ అవమానాలని వాళ్ళు ఏం చేశారు? ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫౌండేషన్ మీద బిల్డింగ్ కట్టుకున్నారు. సో అంత ఉచితంగా దొరికాయి ఇవన్నీ. అంటే పబ్లిక్ని టచ్ చేస్తూ ఉన్నారు, అవకాశాలను టచ్ చేస్తూ ఉన్నారు. సో ఇన్సైడ్ నుంచి వాళ్ళు స్ట్రాంగ్గా తయారైపోయి ఈరోజు అమితాబ్ బచ్చన్ వాయిస్, ఒకప్పుడు తన వాయిస్ని వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు ఆ వాయిస్ని అందరూ కోరుకుంటున్నారు. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎవరినైనా చూడండి, ఈవెన్ సచిన్ చూడండి, ఎనీ సినిమా యాక్టర్ చూడండి, ఎనీ ప్లేయర్ చూడండి, ఎవరు ఎట్ ఏ టైం సక్సెస్ అయిన వాళ్ళు కాదు. సో మీలో ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే అంత ఉన్నతమైన స్థానానికి పోతున్నావు అనే విషయాన్ని గుర్తు చేసుకో. మరీ చెప్తున్నాను, ఒక ఇంట్లో ఒక మ్యారేజ్ అయిన లేడీ చనిపోవాలనుకుంటే తప్పు ఎందుకు అంటానంటే తన వెనక ఒక తరం ఉంది, తన పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, నువ్వే నీ జీవితాన్ని అక్కడి నుంచి దారి తప్పుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి, అందుకే సార్ పిల్లల్ని కూడా చంపేసే వాళ్ళు ఉన్నారు. అది చాలా పొరపాటు. చంపే హక్కు నీకు లేదు, చనిపోయే హక్కు నీకు లేదు, రెండూ లేవు. ఎందుకు అంటే భగవంతుడు పుట్టినప్పుడే నీకు ఫస్ట్ పేజ్ రాశాడు, లాస్ట్ పేజ్ కూడా తనే రాశాడు. నువ్వు ఏ పేజ్ రాసుకోవాల్సిన అవసరం లేదు. సార్ మరి వీళ్ళకి సూసైడ్ థాట్స్ రావడానికి ఎక్కువగా హార్మోన్స్ అనేవి లోపిస్తాయా? అంటే ఒకవేళ ఎలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి సార్ వీళ్ళకి? ముఖ్యంగా వీటికి ఏమవుతుంది అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్లనే జరుగుతూ ఉంటాయండి. తినే ఫుడ్లలో కూడా హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా సైకలాజికల్ డిజార్డర్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఓసిడి కానీ ఇవన్నీ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ వల్లనే వస్తుంది. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్లో ఎవి మంచి ఎవి చెడు. ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ అని ఉంటాయి, డోపమిన్ ఉంది, అదే హ్యాపీ హార్మోన్. సో అది ఏం చేస్తుంది అంటే మనం డ్యాన్స్ వేసినా కానీ, సో ఒక హ్యాపీయెస్ట్ ఇన్సిడెంట్ చూసినా కానీ, టీవీలో మంచి ప్రోగ్రామ్ చూసినా కానీ, నలుగురితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నా కూడా ఈ డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగనే డోపమిన్, సెరిటోనిన్, ఆక్సిటోనిన్, తర్వాత ఎండార్ఫిన్, ఇవన్నీ కూడా మంచి హార్మోన్స్ అనమాట. ఇవి రిలీజ్ కావాలంటే ఫుడ్ నుంచి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి, మన యాటిట్యూడ్ని బట్టి కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యాటిట్యూడ్ మన బాడీకి మనమే అప్లై చేసుకోవాలి, మన మైండ్కు మనమే అప్లై చేసుకోవాలి. అదే విధంగా నెగిటివ్ హార్మోన్, సాడ్ హార్మోన్ కూడా, అది కూడా రిలీజ్ కావడం వల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
ఆ నెగిటివ్ థాట్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ని మనం కంట్రోల్ చేస్తామో, నెగిటివ్ థాట్స్ కంట్రోల్ అంటే కట్ కార్టిసాల్ హార్మోన్ అనేది నెగిటివ్ హార్మోన్ అండి. అది కట్ అంటే కట్ కాదండి. మనం ఏం చేయాలంటే దాని మీద ఇప్పుడు ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మను ఎరేజ్ చేయడం కన్నా బొమ్మ మీద ఇంకో బొమ్మ పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా, ఆ బొమ్మ ఇంప్రెషనే మన మీద పడుతుంది. సో అలాంటి ప్రయత్నం చేయాలి. అందుకే మీకు ఇంతకుముందు చెప్పాను, సో ప్రోగ్రామింగ్ చేసుకోండి. ప్రోగ్రామ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ టు రీచ్ యువర్ గోల్. ముఖ్యంగా మరి ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మన హ్యాబిట్స్ ఎలా ఉండాలి అంటే, హెచ్ అంటే హై విజన్ ఉండాలండి. ఎప్పుడు కూడా హై విజన్ ఉండాలి. హై విజన్ ఉన్నప్పుడు అట్రాక్షన్కు మనం బెండ్ కాము, ప్రేమ అని కానీ ఇలాంటి వాటికి బెండ్ కాము. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, మన శాటిలైట్ ఉంది కదా, స్పేస్లో ఎంటర్ కావాలి అంటే 11.2 km/s వెలాసిటీతో వెళ్ళినప్పుడు మాత్రమే శాటిలైట్ స్పేస్లోకి రీచ్ అవుతుంది. లేకుంటే అంటే అప్పుడే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది కదా, ఇది ఏముంటుందంటే పైకి వెళ్ళకబ్బా, కిందికి రా అంటే మన గోల్ ట్రై చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న ఆకర్షణలన్నీ మనల్ని కిందికి నెడుతూ ఉంటాయి, డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే టీవీ కనబడుతుంది, వాడు గోల్ మర్చిపోతాడు. ఫ్రెండ్షిప్లో వాళ్ళ వీళ్ళని చూస్తూ ఉంటే వాడు మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. అందుకే హై విజన్ ఉండాలి, దానికి స్పీడ్ ఉండాలి. ఆ హై విజన్ ఎప్పుడైతే ఉంటుందో ఇవన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఆకర్షణలను మనం పక్క పెడుతూ ఉండాలి. హై విజన్ ఉన్నప్పుడు మన సక్సెస్ రేట్ పెరుగుతుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. హై విజన్కి ఏం కావాలి, చదివారనుకోండి మన హ్యాపీనెస్ వస్తుంది. సో అప్రిషియేట్ చేశారనుకోండి టీచర్స్, లెక్చరర్స్, హ్యాపీనెస్ వస్తుంది. ఏ విజన్ లేకపోవడం వల్ల కూడా ఈ సూసైడ్ టెండెన్సీ పెరుగుతుందండి. విజన్ హై, ఒక స్టెప్ తర్వాత ఒకటి, ఒక ఏజ్లో ఒక విజన్, ఇది అన్లిమిటెడే. సో ఎప్పుడు కూడా హై విజన్ ఉంటే మన బాడీలో ఉన్న పార్ట్స్, న్యూరాన్స్, సెల్స్, హార్మోన్స్ అన్నీ కూడా దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాయి. మిగతా వాటికి నథింగ్, ప్లేస్ ఎక్కువ ఇవ్వవు. ఏం లేదనుకోండి, తన కంటికి కనబడే వాటి మీదనే విజన్, అదే తన లక్ష్యము, అదే తన గోల్. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ అంతా ఇలాగే జరుగుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా అన్నీ ఈ విధంగానే జరుగుతున్నాయి. మ్యాటర్ లైఫ్లో డిస్టర్బెన్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. భార్యాభర్తలు గొడవలు ఉన్నాయనుకోండి, సో అతనంటే నాకు ఇష్టం లేదు, ఆమె అంటే నాకు ఇష్టం లేదు, అతను సూసైడ్, ఆమె సూసైడ్. అదే కాదు కదా లైఫ్ అంటే, అదే ఒకటే కాదు కదా, అదొక పార్టే. కానీ మిగతా చాలా సబ్జెక్ట్ ఉంది. పిల్లలు ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ఉంది, వాళ్ళ సక్సెస్ని నువ్వే రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ ద్వారా నీకు ఆనందం వస్తుంది. ఆ గ్రోత్ అంతా దాంట్లో, ఇప్పుడు దీంట్లో కొద్దిగా బాధ ఉంది అనుకుందాం, మిగతా సబ్జెక్ట్ ఉంది కదా నీకు ఆనందం ఇచ్చేది, దాన్ని షేర్ చేసుకోవాలి కదా. ఇక్కడే ఎండ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది అంటే తప్పు. ఇంకా చాలా ఉన్నాయి. సో వాటి కోసమైనా మన ఆలోచన మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల ఈ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతూ ఉంటూ మనం తినే ఫుడ్ని బట్టి కూడా ఉంటాయండి. ఇప్పుడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారనుకోండి, ఆల్కహాల్ తీసుకొని కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, డ్రగ్స్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకున్న టైంలో మన సబ్కాన్షియస్ మైండ్లో ఏమైతే ఫీడ్ చేసుకున్నామో అవి బయటకు వచ్చేస్తాయి. సబ్కాన్షియస్లో ఉన్నాయి. కొందరు చూడండి, తాగినప్పుడే గొడవ పెడుతూ ఉంటారు, ఫైటింగ్ చేస్తూ ఉంటారు. తాగినప్పుడు బాగానే ఉంటాడండి, అతను ఏమీ అనడు. మరి తాగినప్పుడు ఎందుకంటే, తాగినప్పుడు ఆల్రెడీ సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకున్నాడు ఈ గొడవలు, అల్లర్లన్నీ. తాగినప్పుడు అవి బయటకు వచ్చేస్తుంటాయి. కాన్షియస్ సప్రెస్ అవుతుంది, సబ్కాన్షియస్ యాక్టివ్ అవుతుంది. సో అందుకని ఏమంటానంటే, మీరు ఎప్పుడు మీ సబ్కాన్షియస్లో ఫీడ్ చేసుకున్న నెగిటివ్ థాట్స్ బయటకు వస్తున్నాయో, ఎలాంటి సందర్భాల్లో వస్తున్నాయో ఆ సందర్భాలకు దూరంగా ఉండండి. ఆల్కహాల్ అనుకోండి, దూరంగా ఉండండి. ఈ మధ్య డ్రగ్స్కు, ఆల్కహాల్కి ఇవన్నిటికి అలవాటు కావడం వల్ల ప్రేరణ శక్తి పెరిగిపోతూ ఉంటుంది, తట్టుకోలేకపోతున్నారు, ప్రతి చిన్న విషయానికి టెంప్ట్ అవుతున్నారు. సో ఇది చాలా తప్పండి. మళ్ళీ ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులోనే ఉండాలి. ప్రీ మెచ్యూరిటీ ఈజ్ ద రాంగ్. అంటే ఎప్పుడు ప్రేమ ఉండాలి, ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి. ప్రేమ తప్పు అనను, కానీ చేసే విధానము, పద్ధతి, టైము, మెచ్యూరిటీ, సక్సెస్. నువ్వు విజయం సాధించి అందరు నిన్ను ప్రేమిస్తారు, నువ్వు ఒక ప్రేమ కోసం ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్దుల్ కలాం గారు ఆ స్థాయిలో ఉన్నారు, అందరు అతన్ని ఇష్టపడ్డారు, అందరు అతన్ని ప్రేమించారు, అందరు అతన్ని ఫాలో అవుతున్నారు. అందుకే అబ్దుల్ కలాం గారు ఏమంటారు, కలకను కానీ బిగ్ డ్రీమ్, హై డ్రీమ్ అన్నాడు అతను. అందుకే అంత రీచ్ అయ్యాడు. వాళ్ళ ప్లేస్ రీచ్ అయిన వాళ్ళంతా కూడా డ్రీమ్స్ బిగ్గా ఉన్న వాళ్ళే. ఏ డ్రీమ్ లేదు, ఏ గోల్ లేదు, అన్నిటికీ అడిక్ట్ అవుతూ ఉంటాం, అన్నిటికీ సరెండర్ అవుతూ ఉంటాం. అదే గోల్ అనుకోండి, ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి అనుకోండి, వాడి డ్రీమ్ పెద్దగా ఉంటుంది, వాడిని ఎవరు డిస్టర్బ్ చేసినా వాడు డిస్టర్బ్ కాడు. ఏ డ్రీమ్స్ లేవు, ఏ గోల్ లేదనుకోండి, అన్నిటికీ అడిక్ట్ అవుతాం, అన్నిటికీ లొంగిపోతూ ఉంటాం. సో మన లైఫ్ అక్కడే ఎండ్ అవుతుంది. నీ లైఫ్ నువ్వు ఎండ్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఒక ఇంజన్, నీ వెనుక బోగీలు చాలా ఉన్నాయి, ఆ బోగీలన్నీ కూడా బెండ్ అవుతూ ఉంటాయి. సో వారి కోసమైనా నీ లైఫ్ లీడ్ చేయి, నువ్వు లీడర్గా ఉండు, అనుకున్నవన్నీ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్ కాదు, ఇప్పుడు సక్సెస్ రాలేదు, మరేదో ఉంది, సక్సెస్ ఇంకా పెద్దగా ఏదో ఉంది, అందుకే ఇక్కడ ఫెయిల్ అయిపోయావు. గొప్ప సక్సెస్ రీచ్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్ మొత్తానికి ఓల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.